బ్రదర్, చెప్పు బ్రదర్. మీకెవరైనా పనులు లేరా? నాకేంటి బ్రదర్, ఒకే ఒక తెలివైన పర్సన్. మొన్న 3 days బ్యాక్ సస్పెండ్ చేసేవాడిని. ఎందుకు బ్రదర్ అలాగా? వాడు సరిగ్గా చేయట్లేదు పనులు. తెలివైన వాడని పిలుచుకున్న తెలివి తక్కువలా చేస్తున్నాడు ఒక 10 రోజుల నుంచి, మీరు రాకముందు నుంచి. అందుకే 3 రోజుల కింద సస్పెండ్ చేసి వాడిని ఇక్కడ నేను లోన్గా ఉంటే కంపెనీ ఇవ్వడానికి నువ్వు ఈ శౌర్యగాడు వచ్చాడు. రేపు మార్నింగ్ 9 వస్తాడు. వాడికి బుద్ధి చెప్పించి సారీ చెప్పించాలి. అదేంటి బ్రదర్, ఇదేమన్నా స్కూలా లేకపోతే ఆఫీసా? కాదు, జైలు. నీకు తెలుసా 2019లో ఎప్పుడో నాకు ఇలానే ఒక ఫ్రెండ్ దొరికాడు. ఆడితో ఇటో పాటు 10 రోజులు ఇంట్లో ఉంటే ఎన్ని రోజులు, 5 రోజుల దాకా నన్ను సస్పెండ్ చేశాడు అక్కడ. అలా నేను నేర్చుకొని 2020లో ఇల్లుని ఓన్ ఫ్లాట్గా తీసుకున్నా. ఒక్కొక్క ఫెస్టివల్స్కి మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్తాం, లేకపోతే మా మమ్మీ వాళ్ళ ఊరు వెళ్తాం, లేకపోతే మా నాన్నమ్మ వాళ్ళ ఊరు వెళ్తాం. ఓకే అంటావేంటి? ఎవ్వరు రాలేదు. రంగయ్యని ఫస్ట్ సస్పెండ్ చేశా. వాడి పేరు రంగయ్య, పనుడు. ఇక్కడే 3 రోజుల కిందే 3 years అయింది కొని, బట్ ఇప్పుడే తీసేసాను వాడిని సస్పెండ్. బ్రదర్, అంటే ఏ డేట్లో కొన్నా? ద ఇయర్ ఆఫ్ దిస్ ఓన్ హౌస్ ఇస్ 2020 January 21st. ఇదందరికీ జస్ట్ ఒక నార్మల్ ఇల్లు అనుకుని వస్తే పనికి మాలిన పనులు చేస్తే సస్పెండ్ చేస్తా, శిక్ష చేస్తా. శౌర్య, తొందరగా తినేవా? సరేరా, బిస్కెట్లు ఎంతసేపు? ఇప్పుడే పెట్టుకొని తింటున్నా. అయితే ఓకే. ప్రజ్ఞేంటి ఎవరికోసమో వెతుకుతున్నట్టుంది. అబ్బా, ఎప్పుడు వస్తాడు ఈడొక్కడు. అసలు పని లేకుండానే ఏదేదో చేస్తాడు. వాడు 3 రోజులే సస్పెండ్ చేశాను. ఏంటి 5 రోజుల నుంచి రావట్లేదు అసలు. ఒకసారి ఫోన్ చేద్దామా? వదిలాడు ఫోన్, మరీ స్విచ్ ఆఫ్ అయిపోయి ఉంటుంది. లేకపోతే వాడు నోకియా ఫోన్ వాడతాడు. ఎవరికోసం వెతుకుతున్నా ప్రద్యున్? నేనా? మన పనవాడి కోసమేలే. ఓ రంగయ్య, ఏంటి నువ్వు 5 రోజుల నుంచి యాబ్సెంట్ ఉన్నావు? నేను 3 రోజులేగా నీకు సస్పెండ్ చేసింది. 2 రోజుల నుంచి ఎందుకు రావట్లేదు? అది అయ్యగారు, నేను ఊరికి వెళ్ళానండి. 5 రోజులు సస్పెండ్ చేశారు కదా, ఇప్పటికే మాకు సమ్మర్ హాలిడేస్ వచ్చాయి కదా అని. సమ్మర్ వచ్చింది కదా అని మీరు అటు వెళ్ళిపోయారన్నమాట. సరేలే, ఏదో ఒకటి దక్కింది. అబ్బా, సర్లే, వచ్చేపు వెళ్ళి రెస్ట్ తీసుకో. ఈడవుడు ప్యాండాలాగున్నాడు. శౌర్య, నిన్ను గెస్ట్ చేయలేదంటే నువ్వు ఇంట్లో ఎంత పునుకున్నాడు చెప్తున్నాడు. తినమ్మా, ఇంట్లో వాళ్ళతో కూడా. బాబు రంగయ్య, నా పేరు శౌర్య, నిన్నే వచ్చా. నువ్వు నిన్నే వచ్చావా? నేను 3 సంవత్సరాలు, అంటే 2020 నుంచి ఇక్కడే ఉన్నాను. అయితే ఏంటంట? నువ్వు ఎప్పుడు 5 సంవత్సరాల కింద వచ్చినలాగా 3ఏనమ్మా.